బాగా ఫర్మెంట్ అవ్వాలి అంటే మన బాడీకి మ్యాక్సిమం ఐరన్ వచ్చేసి 4 డేస్గా ఈ ఓఆర్ఎస్ కూడా తీసుకుంటున్నా. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి సండే. సో ఇవాళ మేము మెటర్నిటీ వేర్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. మోస్ట్లీ చాలామంది అడుగుతున్నారు మీ మెటర్నిటీ వేర్ కలెక్షన్ షేర్ చేయండి అనేసి. చాలా వరకు అంటే ఇప్పటి వరకు కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్న మెటర్నిటీ వేరే యూస్ చేస్తున్నా. ఆన్లైన్లో మేము తక్కువే తీసుకుని 1 or 2 తీసుకున్నాం అంతే. మోస్ట్లీ ఆఫ్లైన్, ఎందుకంటే మెటీరియల్ ఎలా ఉంటుందో ఏమో చూడొచ్చు. సో మెటీరియల్ చూసి క్వాలిటీ చూసి తీసుకోవచ్చు అనేసి ఆఫ్లైనే తీసుకుంటూ ఉంటాము. ఇవాళ కూడా కొంచెం అంటే కొన్ని ఎక్కువ తీసుకుందాం అనుకొని చిక్పేట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే మంచి కలెక్షన్స్ ఉంటాయి, వెరైటీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనేసి. సో కొంచెం దూరమే మాకు ఇక్కడి నుంచి అయితే, బట్ అక్కడైతే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి అన్నట్టుగా వెళ్తున్నాము. సో మీతో కూడా ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేసి షేర్ చేస్తాను. అండ్ మోస్ట్లీ మ్యాక్సిమం షాప్స్ అన్నీ కూడా ఆన్లైన్ డెలివరీ ఉంటాయి. అంటే మనకు త్రూ వీడియో కాల్ చూపించి వాళ్ళు డెలివరీ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ చూస్తున్నట్లయితే మీకు మెటర్నిటీ వేర్ కావాలనుకుంటే ఇవాళ మేము తీసుకునే దాంట్లో ఏదైనా బాగున్నాయి, అఫోర్డబుల్గా ఉన్నాయంటే మీతో కూడా షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మటన్ కర్రీ, ఇడ్లీ అయితే చేస్తున్నాను. మటన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. క్విక్గా రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్కి నాకు మోటివేషన్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మటన్ కర్రీ చేయడానికి ముందుగా బాగా క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇదైతే 1 kg మటన్ ఉంది. ఇందులోకి ఇలా పొడుగ్గా కట్ చేసిన ఒక ఆనియన్, అలాగే ఒక 2 టొమాటోలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద టొమాటో అయితే ఒకటే సరిపోతుంది, చిన్నవైతే 2 టొమాటోలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారానికి సరిపడా చిల్లీ పౌడర్, అరౌండ్ ఒక 2 to 3 teaspoon చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొరియాండర్ పౌడర్ ఒక 3 teaspoon వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. ఈ మటన్లో కూడా చాలా రకాలుగానే చేయొచ్చు మటన్ కర్రీ, కానీ బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నామంటే మోస్ట్లీ ఇలాగే చేస్తాం. మటన్ కావచ్చు, తలకూర, మేక కాళ్ళ సూప్ కానీ ఇదే మెథడ్లోనే చేస్తాం. క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మటన్ అంటే లేతగా ఉందా ముదిరిందా అనే దాన్ని బట్టి మనకు ఎన్ని విజిల్స్ అనేది డిపెండ్ అవుతుంది. మీడియంగా ఉండేదైతే 4 to 5 విజిల్స్, లేతగా ఉంటే 3 to 4 విజిల్స్ సరిపోతాయి. ఒకవేళ బాగా ముదిరిందంటే ఒక 7-8 విజిల్స్ అయితే ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే మన కొత్తిమీర కాడలు ఉండేవైతే ఇలా కాడల్ని కట్ చేసి గ్రైండ్ చేసేటప్పుడే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక 1 teaspoon అంతా సోంపు వేస్తున్నా. సోంపు వేసుకోవడం వల్ల నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు డైజెషన్ ఇష్యూ ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక 1/4 teaspoon అంతా గసగసాలు వేసుకొని కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇంకా ఇడ్లీకి కూడా పెట్టేస్తున్నాను. సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా, ఈ 3 daysగా ఫుల్ చలి విపరీతంగా ఉంది. సో ఈ టైంలో మనకు పిండి బాగా ఫర్మెంట్ అవ్వాలి అంటే గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి చేతితో బాగా మిక్స్ చేసి పెడితే బాగా ఫర్మెంట్ అయిపోతుంది. మామూలుగా గ్రైండర్కి వేయించే వాళ్ళకైతే ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది, ఎందుకంటే చాలా వేరే బ్యాటర్ అంతా వేసింటారు కదా. సో పులిసిపోతుంది బాగానే. మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నామంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. కొద్దిగా ఉప్పు వేసి పెట్టేస్తే కొంచెం పైన ఏదైనా బరువు పెట్టినా కూడా
బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇంకా ఇది ప్రెషర్ కుక్ అయ్యేలోగా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే వచ్చాను. ఫైనల్గా దీనికి ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో వేయించేసుకొని ఈ ఇందులో మిక్స్ చేసుకుంటే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీ కూడా అయిపోయింది, హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా కర్రీ ఒక 10 మినిట్స్ అది బాగా తెరలితే మనకు రెడీ అయిపోతుంది. ఇంకా సూప్ లాగా తాగాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లోనే పోపు ఏమీ వేయకోకుండా ఈ స్టేజ్లో ఇలాగే తాగొచ్చు సూప్లా. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ మేకకాళ్ళ సూప్ కూడా ఇదే మెథడ్లోనే చాలా టేస్టీగా ఉంటుంది తాగడానికి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఐరన్ వచ్చేసి వెజిటబుల్స్లోనే బాగా వస్తుంది, అంటే పొమగ్రనేట్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే డేట్స్ లాంటివి తీసుకోవడం వల్ల, కొన్ని రెడ్ కలర్ ఉండే వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల అని. కానీ మన బాడీకి మ్యాక్సిమం ఐరన్ వచ్చేసి నాన్ వెజ్, అందులో ఎస్పెషల్లీ రెడ్ మీట్ వల్లనే మనకు ఐరన్ ఎక్కువ వస్తుంది. అది కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, లాస్ట్లో వచ్చేసి ఆ రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ నుంచే మనకు ఐరన్ వచ్చేది. కాబట్టి మెయిన్గా సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు మటన్ కానీ, మటన్ లివర్, అలాగే మటన్ స్ప్లీన్ కూడా వస్తుంది. అది ఇంకా మంచిది. ఎక్కువ మనకు హైయెస్ట్ ఐరన్ మన బాడీకి అందేది స్ప్లీన్ నుంచి. నెక్స్ట్ ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తా ఎలా చేయాలి అనేసి. ఇలా ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు వేసి అవి చిటపట్లాడాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొద్ది కరివేపాకు వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. నాన్న లేదు నాన్న. ఇప్పుడు ఇందులోకి ప్రెషర్ కుక్ చేసుకున్న ఈ మటన్ అంతా వేసుకోవాలి వాటర్తో సహా. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనకు ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనిస్తే తెరలాలి. ఇది బాగా తెరలితే మటన్ గ్రేవీ అయితే రెడీ అవుతుంది. మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ ఆకలి. సండే రోజు నాన్ వెజ్ అంటే బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది. నేను ఫ్రూట్స్ అవి తింటా, డ్రై ఫ్రూట్స్ తినేసాక పాలు కూడా తాగాను. ఇంత లేట్ అయ్యేంత వరకు ఉంటే ఆల్రెడీ వర్టిగో ప్రాబ్లంతో 1 వీక్గా సఫర్ అవుతున్నాను. దీని గురించి వీడియో షేర్ చేశాను కదా, ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. ప్రెగ్నెన్సీలో ఇది చాలా కామన్, కళ్ళు తిరగడము, ఈ వర్టిగో ఇష్యూ. అంటే ముందు లేకపోయినా ఇప్పుడు వస్తుంది అనేసి అంటారు. ఎలా అంటే నిలబడినా పడిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు కొంచెం తల ఇలా బెండ్ చేశానంటే పడిపోతున్నట్టుగా అలా స్పిన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పర్లేదు, కొంచెం తగ్గింది. ఇంతకుముందు అయితే అలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు పడుకున్నప్పుడు అటు ఇటు టర్న్ అవుతున్నప్పుడు ఉంది. కానీ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన తలలో చాలా నర్వ్స్ డిస్టర్బ్ అవుతాయి కదా అలా స్పిన్ అయినప్పుడు. దానివల్ల చాలా డిస్టర్బింగ్ అయితే ఉంటుంది. అండ్ మనం కూడా అంత యాక్టివ్గా ఉండలేము. మామూలుగా కొంచెం డల్గానే అనిపిస్తుంది, అంతా కూడా ఏదో డల్గా ఉన్నట్టు. దానికి తోడు వెదర్ కూడా చాలా అసలు డ్రిజిల్ అవుతూనే ఉంది. నిన్న నైట్ నుంచి కూడా లైట్ వర్షం పడుతూనే ఉంది. ఓవరాల్గా అంతా కలిపి ఒక డల్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత బయలుదేరాలి. ఇంకా చిక్పేట అంటేనే మామూలుగానే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటారు. అందులో సండే వేరే. యాక్చువల్ రాంగ్ టైమింగ్ అనే చెప్పాలి ఈరోజు మేము వెళ్తుండేది. కానీ ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉంటాయి, ఆ తర్వాత కుదరదు, ఇంకా అలా పోస్ట్పోన్ అవుతుంది. మేము అనుకోని కూడా దాదాపు 1 వీక్ 10 డేస్గా అనుకుంటూనే ఉన్నాం, ఏదో ఒకలా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాం. సరే వెళ్ళేసి వద్దాము అనేసి ఇంకా ఇవాళైతే డిసైడ్ అయిపోయాము. ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే. మోస్ట్లీ తమిళనాడు సైడ్ అంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ చేసుకుని చికెన్ కానీ మటన్ ఇలా చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రాలో నాకు కర్ణాటకలో అంతగా ఐడియా లేదు. మా ఇంట్లో అంటే చిన్నప్పుడు మా ఇంట్లో అంతా బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ చేసుకోలేదు. పెళ్ళయ్యాకే నాకు ఇది అలవాటు. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక 4 డేస్గా ఈ ఓఆర్ఎస్ కూడా తీసుకుంటున్నా, 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని. ఎందుకంటే డీహైడ్రేషన్ అవ్వడం వల్లనే మెయిన్గా ఈ వర్టిగో అంటే కళ్ళు తిరగడం ఎక్కువ అవుతుంది అని డాక్టర్ చెప్పారు. సో కోకోనట్ వాటర్ కానీ, ఇలా ఓఆర్ఎస్ కానీ, లేకపోతే వాటర్లోనే కొంచెం సాల్ట్ కానీ, షుగర్ కానీ, లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకుంటే మంచిది. ఇది కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కళ్ళు తిరగడం ఎక్కువ ఉన్నప్పుడు.
నేను కొద్దిగా వామ్గా ఉన్న వాటర్లో మిక్స్ చేస్తున్నా. ఇదా ఓఆర్ఎస్ బయలుదేరదామా ఇంకా? షాపింగ్లో ఏమేమి ఉంటాయి నాన్న? ఇంకా మేము బయలుదేరేసరికి 11:30 అలా అయ్యింది. సరే ఈ టైంలో మోస్ట్లీ ట్రాఫిక్ ఉండదు, అంటే సండే కదా ఎవరింట్లో వాళ్ళు ఉంటారులే అన్నట్టుగా అనుకున్నాం. కానీ హాఫ్ ఆఫ్ ద వే వరకు కూడా ఫుల్ ట్రాఫిక్కే ఉన్నింది. ఇక్కడ కొద్దిగా విధాన్ సౌధ సరౌండింగ్ వస్తూ కొద్దిగా ట్రాఫిక్ అయితే తగ్గింది. మాకైతే ఇక్కడికి వస్తే కొంచెం అన్ని పాత మెమరీస్ అన్నీ గుర్తు వస్తాయి. అంటే రెగ్యులర్గా ఇటు రాము. ధన్వి పుట్టక ముందు వరకు నేను మా ఆయన ఇటంతా బాగా తిరిగేవాళ్ళం. అప్పుడు రెగ్యులర్గా షాపింగ్కి వచ్చేవాళ్ళము, మోస్ట్లీ బైక్లో వచ్చేసేవాళ్ళం. సో అంత అనిపించేది కాదు. కానీ 4-వీలర్లో రావాలంటే చుక్కలు కనిపిస్తాయి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మేమున్న మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే దగ్గర 1 to 1.5 hours అయిపోతుంది. అండ్ అక్కడ ఎస్పెషల్లీ చిక్పేటకి వెళ్ళాలంటే చాలా నేరో రోడ్స్ ఉంటాయి, చిన్నవి. అక్కడ పార్కింగ్ ఉండదు. దూరంగా ఎక్కడో పార్క్ చేసి దగ్గర ఒక 500 meters to 1 kilometer వరకు నడవాల్సి ఉంటుంది. సో అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనిపిస్తుంది అనేసి ధన్వి పుట్టాక మేము ఇటు అసలు రానేలేదు. చాలా కొత్తగా చూస్తున్నట్టుంది. ఎన్నో చేంజెస్ అవుతూనే ఉంటాయి సిటీలో. ఎవ్రీ మంత్ ఏదో ఒక చేంజ్ చేస్తూనే ఉంటారు కదా. చెప్పు. హోండా సిటీనా? హోండా సిటీ బోండా కాదు, హోండా. ఎవరైనా చిక్పేట్కి షాపింగ్కి వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ మైసూర్ బ్యాంక్ పక్కన పే పార్కింగ్ ఉంది. మనం పే చేసి పార్క్ చేయొచ్చు సేఫ్గా. లేదంటే రోడ్లో ఎక్కడైనా పార్క్ చేసామంటే మళ్ళీ అదో ప్రాబ్లం, ఫైన్ వేస్తారు. 500 to 1000 ఉంటుందేమో ఫైన్. సో బెటర్ పే చేసి పార్క్ చేస్తే మనకు ఏ టెన్షన్ ఉండదు. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుట్పాత్. ఇక్కడ నుంచి వరుసగా ఇంక కొన్ని కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్తుంటే షాపింగ్ కాంప్లెక్సెస్ వస్తూనే ఉంటాయి. వెజిటేబుల్స్ కావచ్చు. మెయిన్గా ఈ అవెన్యూ రోడ్ చిక్పేట్ అంతా కూడా బుక్స్ ఎక్కువగా ఉంటాయి. రోడ్ల పక్కనే అలా బుక్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ దొరకని బుక్స్ అంటూ ఉండవు. పిల్లల బుక్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కానీ ఏ వెరైటీ బుక్స్ అయినా కూడా అన్నీ దొరుకుతాయి. అలాగే జ్యువెలరీ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. జర్మన్ సిల్వర్, 1 gram గోల్డ్, ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నీ కూడా చాలా వెరైటీస్ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి. మా ధన్విని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి పిలుచుకెళ్ళడమే చాలా పెద్ద టాస్క్ అయింది. ఎక్కడ బుక్స్ కనిపించినా నాకు ఇది కావాలి అనేసి ఆ బుక్స్ని వదలడం లేదు. ఇంకా టాయ్స్ కనిపిస్తాయి కదా, టాయ్స్ కూడా కావాలని. మెయిన్ ఏమంటే కొనడానికి ప్రాబ్లం లేదు, తిరగాలి కదా, అంతసేపు పట్టుకొని తిరగడమే చాలా కష్టము. ఫైనల్గా మేము వెతుకుతున్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ మన్సుఖ్ ఇంటర్నేషనల్. మేము కూడా యాక్చువల్గా ఇది ఒక రీల్ చూస్తుంటే వచ్చింది. నేను చాలా రోజులుగా సెర్చ్ చేస్తున్న బెంగళూరులో మెటర్నిటీ వేర్ ఎక్కడ దొరుకుతుందో అనేసి. ధన్వి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి నియర్ బై షాప్స్లోనే చాలా చోట్ల వెతికి తీసుకున్నాము. బట్ ఆ టైంలో ప్రైజెస్ టూ మచ్ ఉన్నాయి. అన్ని 1800, 2000, 2500 అలా నార్మల్ మెటర్నిటీ వేరే. బట్ అప్పుడు ఆన్లైన్లో అంత ఎక్కువ అవైలబుల్ లేదు. ఆల్మోస్ట్ 4.5 years బ్యాక్ కదా, అప్పుడు అలా తీసుకున్నాము. బట్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే మాకు ఆన్లైన్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. మెటీరియల్ చూసి తీసుకుందాం అనేసి. ఎందుకంటే చాలా థిన్ మెటీరియల్ వస్తే అవి వేసుకున్నప్పుడు కంఫర్టబుల్ అనిపించదు అనేసి డైరెక్ట్గా వెతికితే బాగుండు అనేసి చూస్తుంటే ఈ వీళ్ళ షాప్ ఒకటి కనిపించింది. ఇంకా వీళ్ళని కాంటాక్ట్ అయితే ఉన్నాయి అనేసి అంటే సరే అంత దూరం వచ్చాం, వీడియో కాల్లో చూపిస్తామన్నారు. కానీ ఒకసారి మెటీరియల్ చూసి నచ్చితే నెక్స్ట్ టైం నుంచి కొత్త స్టాక్ ఏదైనా వస్తే వీడియో కాల్లో చూసి ఆర్డర్ చేసుకుందామని అయితే ఫస్ట్ ఒకసారి చూద్దామని అయితే వచ్చాము. చాలా మంచి కలెక్షన్ ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏమంటే నాకు స్మాల్ కానీ ఎక్స్ట్రా స్మాల్ కానీ సరిపోతాయి. మీడియం అంటే మళ్ళీ ఆల్టర్ చేయించుకోవాలి. వీళ్ళ దగ్గర స్టార్టింగే మీడియం నుంచి ఉంది. ఎం కూడా చాలా తక్కువ కలెక్షనే ఉంది. ఎల్, ఎక్సెల్, XXL బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇంకా మనకు కావాల్సింది లేదా అనేసి ఇంకా తీసుకోకుండా పోతే లేదు, అసలు స్టార్ట్ అయ్యేది ఎం నుంచి అంటున్నారు. సో ఇంకా తీసుకొని ఆల్టర్ చేయించుకోవచ్చులే అన్నట్టుగా ఒక 11 to 12 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తుంటే అన్నీ తీసుకుందాం అన్నట్టుగానే ఉన్నాయి. ఆ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ బిలో నీ వరకు కూడా లైనింగ్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద వాటికి లైనింగ్ లేని వాటికి కూడా యోక్ పార్ట్ అంతా లైనింగ్ వచ్చింది. మెటీరియల్ అయితే చాలా థిక్గా ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉండడం, కలర్ వెళ్ళడం అలాంటివి అస్సలు లేదు.
యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఇంకా మంచి కలెక్షన్ ఉన్నిందంట, జార్జెట్ మల్టిపుల్ ఫ్లేయర్స్ వచ్చి అయిపోయింది స్టాక్, నెక్స్ట్ వీక్ తెప్పిస్తామన్నారు. సరే ఇంకా అనేసి ఉండే వాటిల్లోనే ఒక 11 to 12 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అన్నీ కూడా జిప్ క్వాలిటీ చాలా బాగుంది. మెయిన్గా అంటే నేను మెటీరియల్ చూస్తాను, మెటీరియల్ బాగా నచ్చి ఒక 11 to 12 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వీక్ వీడియో కాల్లో చూసి తెప్పించుకుందాం అనేసి. వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ చేస్తారంట. సో మనం కావాలి అనుకుంటే వీడియో కాల్ చేస్తే అన్నీ చూపిస్తారు. ఇంకా ఈ ఎల్లో డ్రెస్ అండ్ బ్లూ వచ్చేసి ఏమంటే ఇవి జిప్లెస్ అనమాట, జిప్లెస్ ఫీడింగ్ టాప్ లాగా. మామూలుగా అయితే కొంచెం మనకు జిప్లెస్వి నైటీ లాగా వస్తాయి, కానీ ఇవి కొద్దిగా మ్యాక్సీ డ్రెస్సెస్ లాగానే వచ్చాయి. చాలా బాగున్నాయి, 2 పీసులు ఉన్నాయి అనేసి ఇంకా అవి కూడా ఎల్ సైజ్వి. సరే అనేసి ఇవే తీసుకున్న, ఆర్డర్ చేయించుకుందామని. నేను ఇవాళ తీసుకున్న ప్రతిదీ నా సైజ్కి ఆర్డర్ చేయించుకోవాల్సిందే, కానీ ఇంకా మనకు కావాలంటే దొరకవు కదా, ఇంత దూరం వచ్చామనేసి ఇవన్నీ తీసుకున్నాను. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మేము పర్సనలీ సెర్చ్ చేసి తెలుసుకొని వచ్చింది. ఈ చిక్పేట్లో కూడా ఇది ఒక్కటే ఫీడింగ్ డ్రెస్సెస్ ఉన్న షాప్ అయితే వీళ్ళు కన్ఫామ్గా చెప్తున్నారు, ఇంకొక షాప్ లేదు అనేసి. ఇంకొకటి అయితే పక్కన రోడ్లో ఉంది, కానీ మామ్ అండ్ బేబీ సంథింగ్ ఏదో, చాలా ప్రైజెస్ ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉంది. అండ్ మెటీరియల్ కూడా చాలా థిన్గా వస్తుంది. ఈవెన్ ఆన్లైన్లో కూడా నేను కొన్ని తెప్పించుకున్నాను, చాలా థిన్ మెటీరియల్, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బయటకు వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా అనిపించింది. మళ్ళీ లోపల లైనర్ వేసుకోవాలి, అవంతా చాలా డిస్కంఫర్ట్ అవుతాయి. అందుకనేసే సరే చూద్దాం అన్నట్టుగా ఇక్కడికైతే వచ్చాము. బాగా నచ్చాయి కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను. వీళ్ళ షాప్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే వీళ్ళు వీడియో కాల్లో అన్నీ చూపిస్తారు, వీళ్ళు వీడియో కాల్లో డ్రెస్సెస్ అయితే చూపిస్తారు. మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఏమంటే 350 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమంటే 350 రూపీస్ మెటీరియల్ కొంచెం థిన్గా ఉంది, చూసాం అవి కూడా, బట్ అంతగా నచ్చలేదు. చాలా అంటే బనీన్ క్లాత్ వస్తుంది కదా అలా ఉన్నాయి. మళ్ళీ 700, 750, 850 వరకు కూడా ఉన్నాయి. నేను ఇవాళ తీసుకున్న దాంట్లో 2 డ్రెస్సెస్ మాత్రమే 750 ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ కూడా 850నే. 850 వర్త్ అనిపించింది ఇవ్వడం, ఎందుకంటే లోపల లైనింగ్ వచ్చి థిక్ మెటీరియల్ ఉంది కాబట్టి మనకు లైఫ్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ డ్రెస్ కావచ్చు, ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంది. అప్పుడు అరౌండ్ ఇది ఒక 1900 ఏమో, ఇప్పటికి ఇన్ని ఇయర్స్గా వాడుతున్నా. అప్పుడు తీసుకున్న మెటర్నిటీ వేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పటికీ కూడా. అందుకే ఈ టైంలో తిరగడానికి కొంచెం కష్టమైనా కూడా ఓపిక తెచ్చుకొని మరీ చూసి వచ్చినప్పుడే కొన్ని ఎక్కువ తీసుకెళ్తే బాగుండు అనేసి ఇన్నైతే తీసుకున్నాము. నేను నెక్స్ట్ ఒక వ్లాగ్లో నా దగ్గర ఉన్న కంప్లీట్ మెటర్నరీ వేర్ అన్నీ కూడా చూపిస్తాను. ఆన్లైన్లో తీసుకున్నవి చూపిస్తే, ఆఫ్లైన్వి. సో మీకే ఆ క్వాలిటీ, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, కంపారిజన్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇలా ఒకే షాప్లోనే కాబట్టి కావాల్సిన మెటర్నిటీ వేర్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వీక్ అలా స్టాక్ వచ్చినప్పుడు కాల్ చేస్తామన్నారు, అప్పుడు ఇంకొని తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ మంత్ ధన్వి బర్త్డే కూడా ఉంది కదా, ఇంత దూరం వచ్చాము, ఏమైనా మంచి కలెక్షన్ ఉంటే ధన్వి కూడా డ్రెస్సెస్ తీసుకుందాం అనుకున్నాం. మోస్ట్లీ మేము ధన్వికి ఎక్కువ ఎథ్నిక్ వేర్ లాగా తీసుకోము, ఎందుకంటే తను వేసుకోదు, ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి. కాకపోతే చూద్దాం ఏమైనా మంచి వెస్ట్రన్ వేర్ ఉన్నాయంటే తీసుకుందాం అన్నట్టుగా అడిగితే వీళ్ళది ఇంకో షాప్ ఉంది కిడ్స్ వేర్ అన్నారు. సరే అక్కడికి వెళ్ళేసి చూద్దామని అయితే ధన్వికి కూడా కొన్ని చూసాము. ఈ ఫస్ట్ డ్రెస్ అయితే కొంచెం బ్లాక్ అండ్ యాష్ కలర్లో వచ్చి కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది, అంటే కొంచెం లెహంగా టైప్లో వస్తుంది. దాని స్లీవ్స్ వేర్ డిజైన్ బాగున్నాయని తీసుకున్నాం, కానీ బట్ అక్కడ ట్రయల్ రూమ్స్ ఉండవు. చిక్పేట్లో ఎక్కడ ట్రయల్ రూమ్స్ లేవు. ఇక్కడేమంటే మనకు పర్ఫెక్ట్ సైజ్ తెలిస్తే తీసుకొని పోవడమే. కొన్ని షాప్స్లో అయితే రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా ఉండదు తీసుకెళ్ళాక. ఏమంటే ఇంటికి వచ్చాక వేసి చూస్తే ఆ డ్రెస్ కొంచెం పెద్దగా అయింది, బట్ తనకు అంతగా సెట్ అవ్వలేదు, రిటర్న్ ఇచ్చి వేరే డ్రెస్ తీసుకున్నాము. రిమైనింగ్ కొన్ని ఇలా ఎక్కువ కలెక్షన్స్ కూడా అంతగా అనిపించలేదు వెస్ట్రన్ వేర్లో ఏమి. ఇలా కాట్ సెట్స్ కొన్ని, ప్లాజో ప్యాంటు టాప్ అలా ఉంటే తీసుకున్నాం, కొద్దిగా నచ్చి తనకు బాగా సూట్ అవుతాయని ఒక 6 to 7 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. మెయిన్గా చిక్పేట్లో ఏమంటే హోల్సేల్, ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ తీసుకెళ్ళి రీటైల్గా అమ్ముకునే వాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర వెస్ట్రన్ వేర్ కన్నా పార్టీ వేర్ చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్ కూడా ఉంది. ఎవరైనా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తారంట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా షాపింగ్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ 5 అలా అయ్యింది. మార్నింగ్ కొంచెం హెవీగానే తిన్నాం, మటన్ కూడా అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు కదా, ఆఫ్టర్నూన్ ఆకలేం వేయలేదు.
సరే అని ఇంకా షాపింగ్ అంతా అయిన తర్వాత లైట్గా చాట్స్ ఏమైనా తిందామనేసి అయితే వచ్చాము. మేము మోస్ట్లీ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ చాట్స్ తినడం కూడా. అందులో నేనైతే మసాలా పూరి లేదా పానీపూరి ఎక్కువ తినేది. ఇవాళ ఏమో నాకు దహీపూరి తినాలనిపించి దహీపూరి తీసుకున్నా. దాని వీక్ అయితే పానీపూరి ప్లెయిన్ పానీపూరి తీసుకుంది. మా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఈ చాట్స్ కానీ జంక్ పెద్దగా అలవాట్లేదు, లైట్ బ్రేక్ఫాస్టే చేస్తారు. సో ఇలా ఇంకా అక్కడ స్నాక్స్ అని తినేసి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అలాగే దాని వీక్ సాక్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కున్నాము. లిటరలీ నాకు ఇంకా వీడియో షూట్ చేసే అంత ఎనర్జీ లేదు, ఫుల్ టయర్డ్ అయిపోయా, బ్యాక్ పెయిన్ కూడా సివియర్గా ఎక్కువైపోయి వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇవాళ ఏమేమి డ్రెస్సెస్ నేను తీసుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న మెటర్నిటీ వేర్ అంతా కూడా నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.